నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రెండవసారి నిజామాబాద్ పార్లమెంట్లో కాషాయ జెండా హవా. బీజేపీ అభ్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్ భారీ గెలుపు. ధర్మపురి అరవింద్ గెలుపుతో జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకుల సంబరాలు. పటాసులు పేల్చి బైక్ ర్యాలీ నిర్వహించి మిఠాయిలు పంచి వేడుకలు. డిచ్పల్లి సిఎంసి కళాశాల వద్ద పోలీస్ భారీ బందోబస్తు. ప్రశాంతకరమైన వాతావరణంలో ముగిసిన కౌంటింగ్ ప్రక్రియ. బాల్కొండ మండలం 1LB ఎక్స్ రోడ్ వద్ద SBI ATMలో చోరీ. గ్యాస్ కట్టర్లతో ATMను కట్ చేసి 25 లక్షల లూటీ. జక్రన్పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆటో బొలెరా వాహనం ఢీకొట్టడంతో పలువురికి గాయాలు. డిచ్పల్లి సిఎంసిలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. కౌంటింగ్ అధికారులు ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నియోజకవర్గాల వారీగా వివిధ రౌండ్లో కౌంటింగ్ కొనసాగించారు. మొదటి రౌండ్ నుండి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ముందంజలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డి 2వ స్థానంలో, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి 3వ స్థానానికి పరిమితమవడంతో బీఆర్ఎస్ ఏజెంట్లు 5వ రౌండ్ కాగానే బయటకు వెళ్లిపోయారు. 8వ రౌండ్ అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు సైతం బయటపడ్డారు. 15వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 1,25,369 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్లో గల శ్రీ శివ పంచయాతన ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నేడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శివపార్వతుల కళ్యాణం కన్నుల పండగగా కొనసాగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆలయ 17వ వార్షికోత్సవ వేడుకల్లో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, వార్షికోత్సవ వేడుకలకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. ఈ జాలి తలుపులతోని ఎప్పుడు తెరబెట్టినట్టే ఉంటుంది, ఆలయం మూసినట్టు ఉండడం లేదు. కాబట్టి కట్టె తలుపులు చేయించాలని సంకల్పం కలిగింది. అది చాలా పెద్ద ఖర్చు, చిన్న ఖర్చు కాదు. కట్టెతో తలుపులు చేయించాలంటే ఈ కాలంలో కనీసం ఒక 50 నుంచి 70 వేల మధ్యలో ఖర్చు అవుతుంది. మరి భక్తులందరూ సహకరిస్తే అది తృణపాయము అంటారు, గడ్డిపోతో సమానమైపోతుంది. ఒక్కళ్ళు చేయించాలంటే ఇబ్బంది, మనిషికి ఒక చెయ్యి వేస్తే తొందరగా అయిపోతుంది. చూడండి, మీరు ఈనాడు మనం ఇంతటి భాగ్యాన్ని చూస్తున్నాము, ఈ ఉత్సవాన్ని చూస్తున్నాం, ఈ కళ్యాణాన్ని చూస్తున్నామంటే మూల కారకము ప్రభాకర్ పంతులు మీరే. మీరందరూ కూడా మీకు తోచిన సహాయం చేయడం వల్ల ఈనాడు కళ్యాణాన్ని చూస్తున్నాం మనం. పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఆర్మూర్ పట్టణంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ చౌరస్తా, గోల్ బంగ్లా, పెర్కిట్ చౌరస్తాల్లో టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ ప్రజలంతా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకున్నారని, 3వసారి నరేంద్ర మోడీని భారీ మెజార్టీతో గెలుపొందడం హర్షించదగ్గ విషయమని అన్నారు. జిల్లా ఎంపీగా 1,25,000 ఓట్ల మెజార్టీతో ధర్మపురి అరవింద్ గెలుపొందడం జిల్లా బీజేపీ నాయకుల కృషి అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ధర్మపురి అరవింద్ 2వసారి ఎంపీగా గెలవడం పట్ల బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సైతం బీజేపీ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ, అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు, మహిళలు, యువకులు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి అరవింద్ అన్న గారికి మరి భారీ మెజారిటీతో గెలిపించినందుకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మొదటిసారి ఎంపీగా నిలిచినప్పుడు అరవింద్ అన్న గారు పస్ బోర్డు తీసుకొస్తా అని చెప్పిండు. దానికి అనుగుణంగానే పస్ బోర్డు తీసుకొచ్చి మళ్ళీ 2వసారి ఓట్లు అడగడం జరిగింది. ముఖ్యంగా పసుపు పండించే ప్రాంతమైన ఈ 3 ప్రాంతాలు, ఆర్మూర్ కావచ్చు, బాల్కొండ కావచ్చు, నిజామాబాద్ రూరల్ కావచ్చు, భారీ మెజార్టీతో అరవింద్ అన్నను
ఆశీర్వదించడం జరిగింది. వారందరికీ కూడా బీజేపీ పక్షాన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో మరి ఈ ప్రాంతంలో పసుపు బోర్డుకు సంబంధించిన ఏదైతే ఫ్యాక్టరీలు ఉంటాయో దానికి సంబంధించిన ఫ్యాక్టరీలందరినీ కూడా అవన్నీ కూడా పెట్టి మరి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి మరి అరవింద్ అన్న గారు ఈ ఎలక్షన్లో చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మోడీ గారి అధ్యక్షతన ఈ నిజామాబాద్ జిల్లాలో ఆయన ప్రధానమంత్రి ఉండగా మరి అరవింద్ అన్న గారు నిజామాబాద్ జిల్లాను ఈ దేశంలో మరి ఒక నంబర్ 1 పార్లమెంటుగా తీర్చిదిద్దుతాడని ఇలా నేను ఉంటానని చెప్పినందుకు ప్రజలు బమ్మరథం పట్టిర్రు. ఇలా 1,23,000 ఓట్లతోని గెలిపించారంటే నిజంగా కూడా ఇందూరు ప్రజలకి ఇంత ఏమిచ్చినా రుణం తీరది. ఇలా ధర్మపురి అరవింద్ అన్న గారు వారి సేవలో 5 ఏళ్ళు ఏదైతే ఆదిలాబాద్ టు ఆర్మూర్ ఏదైతే మన కలలుగా ఉన్నదో ఆ రైల్వే లైన్ డెఫినెట్ సాధిస్తాడని ఈ సందర్భంగా మేము వారు డిక్లేర్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఎంబట ఉండి పూర్తి స్థాయిలో నరేంద్ర మోదీ అని అత్యధిక మెజారిటీతో అక్కడ గెలిపించడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో అరవింద్ గారిని కూడా పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించడం జరిగింది కనుక వారికి జిల్లా రైతాంగానికి గెలిపించినందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నీతికి మరో పేరు, ఎటువంటి కరప్షన్ లేకుండా ఈరోజు నీతివంతంగా పరిపాలన జరిపించినటువంటి నరేంద్ర మోడీ గారికి 3వసారి ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అర్పించినటువంటి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా డిచ్పల్లి సీఎంసీ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు, మీడియా ప్రతినిధులను మాత్రమే లోపలికి అనుమతించారు. సీఎంసీ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలు చేసి ట్రాఫిక్ మళ్లించారు. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లే వారిని క్షుణ్ణంగా పరిశీలించి పాసులు ఉన్న వారిని పోలీసులు లోపలికి అనుమతించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ ఎప్పటికప్పుడు కౌంటింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఉదయం నుండి ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. కౌంటింగ్ ఏజెంట్ల ముందు కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు. డిచ్పల్లిలోని సీఎంసీ మెడికల్ కళాశాలలో పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధుల రాకతో 300 మీటర్ల వరకు వాహనాల పార్కింగ్తో నిండిపోయింది. డిచ్పల్లిలోని సీఎంసీ కళాశాలలో పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి బూత్ సిబ్బంది, కౌంటింగ్ సిబ్బంది, ప్రజాప్రతినిధుల రాకతో కార్లు మరియు ద్విచక్ర వాహనాలు రావడంతో పార్కింగ్ వద్ద పోలీస్ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 2000కు పైగా కార్లు, ద్విచక్ర వాహనాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు, మీడియా సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి ఆయా ప్రాంతాలలో వాహనాల పార్కింగ్ కోసం స్థలాలు కేటాయించారు. ప్రతి ఒక్కరిని తనిఖీలు చేస్తూ లోపలికి అనుమతించారు. వాహనాల పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ అధికారులు ప్రత్యేక కసరత్తు చేపట్టారు. జక్రన్పల్లి మండలంలోని జక్రన్పల్లి తాండా 44వ జాతీయ రహదారిపై ఆటో, కారు ఢీకొన్న ఘటనలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో నివాసం ఉండే శ్యామల మరియు ఆమె కొడుకు పాత ఇనుప సామాన్లు మరియు స్టీల్ సామాన్ విక్రయాల కోసం వెళ్తుండగా జక్రన్పల్లి తాండా వద్ద కామారెడ్డి నుండి ఆర్మూర్ వైపు వస్తున్న బొలెరో వాహనం ఆటోని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న శ్యామల మరియు ఆమె కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నడి రోడ్డుపై పాత ఇనుప సామాన్ మరియు స్టీల్ సామాన్ చిందరవందరగా పడ్డాయి. ఆటో కూడా పూర్తిగా ధ్వంసమైంది. బొలెరో వాహనం నడుపుతున్న వ్యక్తికి సైతం స్వల్ప గాయాలు కావడంతో జక్రన్పల్లి పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు జరుపుతున్నారు. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో నల్లటి మబ్బులతో కమ్ముకున్న మేఘాలు, భారీ ఉరుములు, మెరుపులతో నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు డిచ్పల్లి, జక్రన్పల్లి, ఆర్మూర్, బాల్కొండ గ్రామాలలో 2 గంటల సేపు ఎడతెరిపి లేకుండా వర్షం దంచికొట్టింది. గత వారం రోజుల నుంచి ఉక్కపోతలతో అల్లాడుతున్న జనాలకు వర్ష ప్రభావం వల్ల ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నల్లటి మబ్బులతో మేఘావృతమై భారీ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల మొదలైన వర్షపాతం 2 గంటల సేపు వర్షం పడటంతో రోడ్లు, మురికి కాల్వలు జలమయమయ్యాయి. నిజామాబాద్ ఎంపీగా బీజేపీ పార్టీ అభ్యర్థి అరవింద్ గెలవడంతో బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం సాధించడంతో భీమ్గల్ మండలంలో పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు మరియు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఓటు వేసి గెలిపించిన మండల ప్రజలకు బీజేపీ పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు.
బాల్కొండ మండల కేంద్రంలోని 1LB ఎక్స్ రోడ్ వద్ద పాత జాతీయ రహదారిపై ఉన్న SBI ATMలో మంగళవారం వేకువజామున భారీ చోరీ జరిగింది. సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాల మేరకు కారులో వచ్చిన 4 దుండగులు గ్యాస్ కట్టర్లతో ATM పగలగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. సుమారు 25 లక్షల రూపాయలు చోరీకి గురైనట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. ఆర్మూర్ ACP బస్వారెడ్డి, రూరల్ CI శ్రీధర్ రెడ్డి సంఘటన స్థలానికి వచ్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిరికొండ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ నాయకులు స్వీట్లు పంచుకొని బాణసంచాలు పేల్చి విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 300 పైచిలుకు సీట్లతో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, 1947 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 3 సార్లు ప్రధానమంత్రి చేసిన ఘనత జవహర్లాల్ నెహ్రూకు మాత్రమే ఉన్నదని, దీనిని బ్రేక్ చేసి ఈరోజు నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధానమంత్రి కావడం సుదీర్ఘ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. భారతదేశంలోని ప్రతి పౌరుడు, ప్రజలు అవినీతి లేని మోడీ నాయకత్వాన్ని కోరుకొని ఈరోజు బీజేపీ పార్టీకి ఘన విజయాన్ని అందించారని అన్నారు. బీజేపీ పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నామని తెలిపారు. 200 పై చిలుకు ఓట్ల సీట్లతో ఈరోజు నరేంద్ర మోడీ గారు 3వసారి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత 3 సార్లు ప్రధానమంత్రి కావడము ఒక జవహర్లాల్ నెహ్రూ మాత్రమే చేయడం జరిగింది. అతని రికార్డును బద్దలు కొట్టి ఈరోజు మూడు సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికై సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు, ప్రతి ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలి, నరేంద్ర మోడీ గారి అవినీతి లేని పరిపాలన మళ్లీ చూడాలని చెప్పి కోరుకున్నారు. కాబట్టి ప్రజలందరికీ ఓటేసి గెలిపించిన ప్రజలందరికీ కూడా పాదాభివందనలు చేసుకుంటూ సిఎంసి కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన నుంచి ప్రతి రౌండ్ కి ధర్మపురి అరవింద్ కు మెజార్టీ పెరుగుతూనే వచ్చింది. నిజామాబాద్ పార్లమెంటు స్థానం కౌంటింగ్ లో రౌండుకి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధిక్యతను కొనసాగించారు. మొదటి రౌండ్లో బీజేపీకి 42,188, కాంగ్రెస్ కు 30,552, బీఆర్ఎస్ కు 6,992 ఓట్లు రాగా 11,636 ఓట్ల లీడ్ సాధించారు. అలాగే రెండవ రౌండ్లో బీజేపీకి 87,898 ఓట్లు రాగా కాంగ్రెస్ కు 63,962, బీఆర్ఎస్ కు 13,463 ఓట్లతో బీజేపీకి 23,936 ఓట్లు మెజార్టీ లభించింది. అలాగే మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీకి 1,29,687 ఓట్లు రాగా కాంగ్రెస్ కు 1,04,000 ఓట్లు, బీఆర్ఎస్ కు 20,542 ఓట్లు పోలవగా 29,683 ఓట్ల మెజార్టీతో ముందంజలో నిలిచింది. నాలుగవ రౌండ్లో బీజేపీకి 1,64,507 ఓట్లు పోలవగా కాంగ్రెస్ కు 1,41,596, బీఆర్ఎస్ కు 26,727 ఓట్లు పోలయ్యాయి. దీంతో బీజేపీకి 22,911 ఓట్లు లీడ్ లభించింది. ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి 2,01,876, కాంగ్రెస్ కు 1,81,534, బీఆర్ఎస్ కు 33,683 ఓట్ల మెజార్టీ లభించింది. ఆరవ రౌండ్కు పూర్తయ్యేసరికి బీజేపీ 2,47,524 ఓట్లు, కాంగ్రెస్ కు 2,14,237 ఓట్లు, బీఆర్ఎస్ 41,804 ఓట్లు రాగా బీజేపీకి 33,287 లీడ్ కొనసాగింది. ఇక ఏడవ రౌండ్లో బీజేపీకి 2,90,797, కాంగ్రెస్ 2,44,629, బీఆర్ఎస్ కు 50,661 ఓట్లు పోలవగా 46,168 లీడ్ లభించింది. ఎనిమిదవ రౌండ్లో బీజేపీకి 36,560, కాంగ్రెస్ కు 54,145, బీఆర్ఎస్ కు 3,957 ఓట్లు పోలవగా కాంగ్రెస్ కు 17,585 ఓట్లు లీడ్ లభించింది. తొమ్మిదవ రౌండ్లో బీజేపీకి 42,311, కాంగ్రెస్ కు 58,129, బీఆర్ఎస్ కు 4,555 ఓట్లతో కాంగ్రెస్ 15,818 ఓట్లు లీడ్ కొనసాగించింది. అలాగే 10వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి అరవింద్కు 10,854 ఓట్ల మెజార్టీ దక్కింది. 11వ రౌండ్లో బీజేపీకి 78,508, కాంగ్రెస్కు 43,716, బీఆర్ఎస్కు 16,299 ఓట్లు పోలవగా 34,792 ఓట్లతో బీజేపీ ముందంజలో నిలిచింది.
12వ రౌండ్కు అరవింద్కు 28,307 ఓట్ల మెజార్టీ లభించింది. 13వ రౌండులో బీజేపీకి 93,835, కాంగ్రెస్కు 50,452, బీఆర్ఎస్కు 43,383 ఓట్లతో బీజేపీ లీడ్గా కొనసాగింది. 14వ రౌండులో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి 5,000 ఓట్ల మెజార్టీ సాధించారు. 15వ రౌండులో బీజేపీకి 1,02,249, కాంగ్రెస్కు 57,483, బీఆర్ఎస్కు 22,449 ఓట్లు పోలవగా 44,766 మెజార్టీ లభించింది. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన అరవింద్ గతంలో ఇచ్చిన హామీలు మరియు ప్రస్తుతం జిల్లాని అభివృద్ధి చేయాలని మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉత్కంఠభరితంగా కొనసాగిన నిజామాబాద్ పార్లమెంటు ఓట్ల లెక్కింపు అయితే మంగళవారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని సీఎంసీ భవనంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు హాలుకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి బీజేపీ అభ్యర్థి అరవింద్కు స్పష్టమైన మెజార్టీ లభించడంతో ఆయన కౌంటింగ్ హాల్ నుండి వెనుతిరిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి అరవింద్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గతంలో 5 ఏళ్లు ఎంపీగా పనిచేసిన అరవింద్ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, గతంలో 5 ఏళ్లు ఎంపీగా పనిచేసిన అరవింద్ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, ఇప్పటికైనా ఆయన గెలవనున్న సందర్భంగా పార్లమెంటు పరిధిలో అభివృద్ధి చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇక్కడి ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా చెరుకు రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వెంటనే చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించాలని ఆయన కోరారు. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా చేయాల్సిన బాధ్యత కూడా అరవింద్ పైనే ఉందన్నారు. నిజామాబాద్ జిల్లాలో మాత్రం బీజేపీ హవా కొనసాగిందని, రాష్ట్రంలో కూడా ప్రజల దీవెనలతో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచామని మీడియా సమావేశంలో ధర్మపురి అరవింద్ అన్నారు. మంగళవారం నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ హాలుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థులు గెలిచారని తెలిపారు. దేశంలో 3వ ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నారు. నా గెలుపు తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకునే సమయం వచ్చిందన్నారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో రెండోసారి గెలిపించిన ప్రజల ఆశలను తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ మంచి భారీ మెజారిటీ తోటి కైవసం చేసుకోవటం, ఇది నేను ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ ఓటర్కి, ప్రత్యేకంగా మహిళా మూర్తులకి పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారికి ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా మహిళా మూర్తులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా రైతులు, యువత, అన్ని వర్గాలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీని బలపరిచినందుకు చేతులు జోడించి పాదాభివందనాలను తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎన్నిక పూర్తిగా మోడీ పరివార్ విజయం. మోడీ కుటుంబ సభ్యులైన మా ఎమ్మెల్యేలు అయితేనేమి, మా ఎమ్మెల్యే అభ్యర్థులు, మా మండల ప్రెసిడెంట్లు, మా వివిధ మోర్చాల అధ్యక్షులు, ఆఫీస్ బేరర్స్, బూత్ స్థాయి నా కార్యకర్త సోదరులు. తెలంగాణలో బీజేపీ నుంచి ప్రధాన నాయకులు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ మరియు డీకే అరుణ, బండి సంజయ్ గెలవటంతో బీజేపీ హవా రాష్ట్రంలో కొనసాగింది. భాజపా తరపున పోటీ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్, ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి, గోడం నగేష్ ఆదిలాబాద్, బండి సంజయ్ కరీంనగర్, ధర్మపురి అరవింద్ నిజామాబాద్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల, డీకే అరుణ మహబూబ్ నగర్, భరత్ ప్రసాద్ నాగర్ కర్నూల్ ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మం లోక్సభ స్థానంలో రఘురామిరెడ్డి కాంగ్రెస్ 1,48,091 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి, సురేష్ షెట్కర్ జహీరాబాద్, చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి, బలరాం నాయక్ మహబూబాబాద్, రఘువీర్ రెడ్డి నల్గొండ, కావ్య కడియం వరంగల్ కాంగ్రెస్ తరఫున ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హైదరాబాద్లో అసాదుద్దీన్ వైపీసీ ఆధిక్యంలో కనబరుస్తున్నారు. బారాసా మెదక్ స్థానంలో అత్యధికంగా ఉంది. ఆ పార్టీ తరఫున వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు. గతంలో పసుపు బోర్డు తెస్తానని ఇచ్చిన హామీ కల్వకుంట్ల కవితపై పోటీ రెండూ కలిసి రావడంతో నాడు గెలిచి నేడు కూడా మోడీ హవాతో రెండోసారి ధర్మపురి అరవింద్ అధికారంలోకి వచ్చారు. పసుపు రైతుల అంశాన్ని తలకెత్తుకొని గెలిచిన 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని రైతులను తన వైపు తిప్పుకోవడంలో సఫలీకృతులయ్యారు.
2019లో మొదటిసారి పోటీ చేసిన ఆయన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితపై ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానం 1952లో ఏర్పడింది. అప్పటి నుంచి 2019 వరకు 17 సార్లు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ విజయం సాధించి నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో మొదటిసారి భారతీయ జనతా పార్టీ జెండా పాతారు. 2024లో మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అంశాన్ని తలపైకి ఎత్తుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు సాధించాలని, మరోసారి అధికారం ఇస్తే చెరుకు రైతులకు తీపి కబురు అందిస్తారని ప్రచారం చేశారు. మంగళవారం దేశవ్యాప్తంగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ దాదాపు 1,00,000 చిలుకు ఓట్లతో విజయం సాధించారు. దీంతో ఎంపీ స్థానాన్ని అరవింద్ పదిలం చేసుకున్నారు. వరుసగా రెండోసారి ఎంపీగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఆయన గెలుపుతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఇందర్ ప్రజలు మరోసారి కమలానికి ఓటు వేసి అరవింద్కు పట్టం కట్టారు. ఆంధ్రప్రదేశ్లో 8 స్థానాలకే వైసీపీ పరిమితం కాగా కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేనలు పగ్గాలు చేతబట్టి ప్రభుత్వాన్ని స్థాపించనున్నారు. పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం 12 చోట్ల, బీజేపీ 4 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. మొత్తం 25 స్థానాల్లో 16 చోట్ల కూటమి ఆధిక్యంలో ఉంటే వైఎస్ఆర్పీ కేవలం 4 స్థానాల్లోనే ముందంజలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికల్లో 153 స్థానాల్లో గెలిచిన రెండో స్థానానికి పరిమితమైంది. తెలుగుదేశం కూటమి ఉదయం 10 గంటల సమయానికే 104 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే అందులో 90 చోట్ల తెలుగుదేశం, 16 చోట్ల జనసేన, 5 చోట్ల బీజేపీ ముందంజలో ఉన్నాయి. వైఎస్ఆర్పీ మాత్రం 20 స్థానాలకే పరిమితమయ్యింది. తెలుగుదేశం పార్టీ సొంత బలంతోనే మ్యాజిక్ ఫిగర్ 88కి దాటింది. వైసీపీకి గట్టి పట్టు ఉన్న రాయలసీమలోనూ టీడీపీ, జనసేన అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. కడప, మైదుకూరు, రాయచోరి, జమ్మలమడుగులోని టీడీపీ ముందంజలో ఉంది. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ తప్ప మిగతా మంత్రులందరూ వెనుకంజలో ఉన్నారు. నగరిలో మంత్రి రోజా వెనుకబడి ఉన్నారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు, రాజమహేంద్రవరం రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంగళగిరిలో నారా లోకేష్, పూతలపట్టులో మురళీమోహన్ ముందంజలో ఉన్నారు. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి లీడ్లో ఉన్నారు. మరోవైపు విజయవాడ వెస్టులో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ముందంజలో ఉన్నారు. అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్ ముందంజలో ఉన్నారు. హిందూపూర్లో బాలకృష్ణ ముందంజలో ఉన్నారు. ప్రస్తుతానికి ఏపీలో ఎన్డీఏ కూటమి 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని తలకిందులు కాగా దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం 300 సీట్లు సాధించింది. దేశంలో ఎన్డీఏ కూటమి 400 మార్కు దాటుతుందని, బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 330 స్థానాలకు క్రాస్ చేస్తుందని పలు జాతీయ మీడియా ఛానళ్లు సంస్థ పేర్కొంది. కానీ ఎన్డీఏ కూటమి మొత్తం కలిపి 300 సీట్లు దాటడం గగనంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాకు తగినట్లుగానే ఫలితాలు వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ చెరిసగం స్థానాలను చేజిక్కించుకోగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీని తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే సింగిల్ డిజిట్కు పరిమితం చేసింది. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వాయనాడ్, రాయబరేలీలో ముందంజలో ఉండగా సిట్టింగ్ స్థానంలో ఉన్న అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ వెనుకబడ్డారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ దూకుడుకు సమాజ్వాదీ పార్టీ అడ్డుకట్ట వేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలేవి ఎస్పీ ప్రభావాన్ని సరిగ్గా లెక్కించలేకపోయాయి. జిల్లా ఎంపీగా గెలుపొందిన ధర్మపురి అరవింద్కు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఆనందంగా ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మొదటి రౌండ్ నుంచి 10వ రౌండ్ వరకు బీజేపీ, కాంగ్రెస్ కు మాత్రమే పోటాపోటీన రసవత్తర పోరు కొనసాగింది. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదటి నుండి బోధన్ నియోజకవర్గం రసవత్తరంగా ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ జరిగింది. 1వ రౌండ్ నుండి చివరి రౌండ్ వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అధికంగా ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థికి 5,512 ఓట్లు, కాంగ్రెస్కు 4,192 ఓట్లు, బీఆర్ఎస్కు 712 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్లో 10,439 బీజేపీకి రాగా కాంగ్రెస్కు 10,792, 300 ఓట్లు కాంగ్రెస్ ఆధిక్యంలో వచ్చింది. మూడో రౌండ్లో 13,626 ఓట్లు బీజేపీకి రాగా కాంగ్రెస్కు 20,136 ఓట్లు రావడంతో 7,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ ముందుకు సాగింది. నాలుగో రౌండ్ వచ్చేసరికి 18,030 ఓట్లు బీజేపీకి రాగా 27,317 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి వచ్చాయి. 9,200 ఓట్లు మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
ఏడవ రౌండ్ వచ్చేసరికి 31,323 బీజేపీకి, 47,798 ఓట్లు కాంగ్రెస్కు వచ్చాయి. 16,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ ముందంజలో ఉంది. 8వ రౌండ్ వచ్చేసరికి బీజేపీకి 36,560 ఓట్లు, కాంగ్రెస్కు 54,145 ఓట్లు వచ్చాయి. 18,000 మెజార్టీ బీజేపీ కంటే కాంగ్రెస్ అభ్యర్థి బోధన్ సెగ్మెంట్లో అత్యధికంగా ఉన్నారు. 9వ రౌండ్లో 42,311 బీజేపీకి వచ్చాయి. 58,129 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చాయి. 16,000 ఓట్లు ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. 10వ రౌండ్లో 48,601 ఓట్లు బీజేపీకి రాగా 62,341 ఓట్లు కాంగ్రెస్కు వచ్చాయి. 14,000 మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. మొత్తానికి బోధన్లో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించింది. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తన బలాన్ని నిరూపించుకున్నారు. కాంగ్రెస్ క్యాడర్ కష్టపడ్డ ఫలితం దక్కలేదు. ఇదిలా ఉండగా నిజామాబాద్ అర్బన్, జగిత్యాల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి అధిక శాతం ఓట్లు వచ్చాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండవసారి నిజామాబాద్ పార్లమెంట్లో కాషాయ జెండా హవా. బీజేపీ అభ్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్ భారీ గెలుపు. ధర్మపురి అరవింద్ గెలుపుతో జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకుల సంబరాలు. పటాసులు పేల్చి బైక్ ర్యాలీ నిర్వహించి మిఠాయిలు పంచి వేడుకలు. డిచ్పల్లి సిఎంసి కళాశాల వద్ద పోలీస్ భారీ బందోబస్తు. ప్రశాంతకరమైన వాతావరణంలో ముగిసిన కౌంటింగ్ ప్రక్రియ. బాల్కొండ మండలం 1LB ఎక్స్ రోడ్ వద్ద SBI ATMలో చోరీ. గ్యాస్ కట్టర్లతో ATMను కట్ చేసి 25 లక్షల లూటీ. జక్రన్పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆటో బొలెరా వాహనం ఢీకొట్టడంతో పలువురికి గాయాలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.